chi-square test. Problem. A sample analysis of examination results of 500 students was made. It was found that 220 students had failed, 170 had secured a third class, 90 were placed in second class, and 20 got a first class. Do these figures commensurate with the general examination result, which is in the ratio of 4:3:2:1 for the various categories respectively? A sample analysis of examination results of 500 students was made. It was found that 220 students had failed, 170 had secured a third class, 90 were placed in second class, and 20 got a first class. Do these figures commensurate with the general examination results, which is in the ratio of 4:3:2:1 for the various categories respectively? సో ప్రాబ్లం ఒకసారి మళ్ళా అర్థం చేసుకుందాము. క్లాస్లో 500 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 500 స్టూడెంట్స్లో 220 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. 170 మెంబర్స్కి థర్డ్ క్లాస్ వచ్చింది, 90 మెంబర్స్కి సెకండ్ క్లాస్ వచ్చింది, 20 మెంబర్స్కి ఫస్ట్ క్లాస్ వచ్చింది. సో 500 టోటల్ స్టూడెంట్స్లో 220 ఫెయిల్ అయ్యారు, 170 secured third class, 90 were placed in the second class, 20 got a first class. జనరల్ అజంప్షన్ ఏంటనమాట, 4:3:2:1 రేషియోలో రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారనమాట. ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయ్యాలా లేదా అనే సంగతిని మనం ఇప్పుడు కనుక్కోవాలి. మనం chi-square టెస్ట్ యూజ్ చేసి కనుక్కుంటాం మనం దీన్ని. సో 500 మెంబర్స్ స్టూడెంట్స్లో జనరల్ అజంప్షన్ ఎలా ఉంది, 4:3:2:1 అంటే ఇదే ఆర్డర్. అంటే 4 మెంబర్స్ ఫెయిల్ అయితే 3 మెంబర్స్కి థర్డ్ క్లాస్ వస్తే, 2 మెంబర్స్కి సెకండ్ క్లాస్ వస్తే, 1 మెంబర్కి ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఈ రేషియోలో రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళు ఊహించారు. సో రిజల్ట్స్ ఎలా వచ్చాయి, 500 మెంబర్స్కి 220 ఫెయిల్ అయ్యారు, 170కి థర్డ్ క్లాస్ వచ్చింది, 90కి సెకండ్ క్లాస్ వచ్చింది, 20కి ఫస్ట్ క్లాస్ వచ్చింది. సో ఈ అనాలిసిస్ సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేయాలి. అబ్జర్వేషన్స్ ఏంటి, మనకి 500 స్టూడెంట్స్ ఉన్నప్పుడు 220 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు, 170 థర్డ్ క్లాస్, 90 సెకండ్ క్లాస్, 20 ఫస్ట్ క్లాస్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎలా ఉంది, దీస్ ఆర్ ఇన్ ద రేషియో 4:3:2:1. అంటే టోటల్ ఎంత 4 + 3 7 + 2 9 + 1 10 భాగాలు ఉన్నాయన్నమాట. మొత్తం 10 అనుకుంటే అందులో 4:3:2:1 చొప్పున ఈ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ కేటగిరీ ఏమవుతుంది, 4/10 × 500 అవుతుంది. అంటే మొత్తం 10లోనూ 4 పార్ట్లు ఇది అనుకుంటాం అన్నమాట. ఇంటూ టోటల్ స్ట్రెంగ్త్ 500 వేస్తే మొత్తం టోటల్ వస్తుంది. 4/10 × 500 ఇదేంటి ఫెయిల్ మాట. 3/10 × 500 థర్డ్ క్లాస్ అనమాట. 2/10 × 500 సెకండ్ క్లాస్ అనమాట. 1/10 × 500 ఫస్ట్ క్లాస్ అనమాట. సో ఈ రకంగా రేషియోల ద్వారా మనకి, అంటే ఈ రేషియోస్తో ఉంటాయి అనుకుంటే టోటల్ 500లో ఎంత అవుతుంది అని గమనించుకుంటే అది రెస్పెక్టివ్లీ 200, 150, 100, 50 అనే రిజల్ట్స్ అయ్యాయన్నమాట. అంటే వాడి లెక్క ప్రకారం ఏం జరగాలి, 200 ఫెయిల్ అవ్వాలి, 150 థర్డ్ అవ్వాలి, 100 సెకండ్ అవ్వాలి, 50 ఫస్ట్ అవ్వాలి. ఇది వాడి యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు ఒరిజినల్ వాల్యూస్తో ఎక్స్పెక్టెడ్ని కంపేర్ చేస్తా వాడి ఎక్స్పెక్టేషన్ రైటా రాంగా అనే విషయాన్ని మనం chi-square టెస్ట్ ద్వారా మనం చెక్ చేయగలుగుతాం. సో చూడండి, అబ్జర్వ్డ్ వాల్యూస్ ఎంత, 220, 170, 90, 20 అబ్జర్వ్డ్ వాల్యూస్. ఎక్స్పెక్ట్ చేసింది రేషియో ఆధారంగా 4:3:2:1 అన్న రేషియో ఆధారంగా ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూస్ ఏంది, 200, 150, 100, 50. O - E అబ్జర్వ్డ్లోంచి ఎక్స్పెక్టెడ్ తీసేసాం. 220లోంచి 200 తీస్తే 20, 170లోంచి 150 తీస్తే 20, 90లోంచి 100 తీస్తే -10,
20లోంచి 50 తీస్తే -30. ఇలా O మైనస్ ఈ కనుక్కున్నాం. తర్వాత O మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ. O మైనస్ ఈ హోల్ స్క్వేర్ అంటే 20 హోల్ స్క్వేర్ బై ఈ అంటే ఎంత 200. సో అలాగా ఇక్కడ కూడా 20 హోల్ స్క్వేర్ బై 150, 100 హోల్ స్క్వేర్ బై O మైనస్ ఈ హోల్ స్క్వేర్ -10 హోల్ స్క్వేర్ బై 100. ఇక్కడ -30 హోల్ స్క్వేర్ బై 50. అంటే మన దగ్గర O మైనస్ ఈ అనేటువంటి రో ఉంది, ఈ అనేటువంటి రో ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం మనం. O మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ వేసుకోవాలి. 20 స్క్వేర్ బై 200, 20 స్క్వేర్ బై 150, -10 హోల్ స్క్వేర్ బై 100, -30 హోల్ స్క్వేర్ బై 50. ఇలా చేస్తే ఏమొచ్చింది? O మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ వచ్చింది. నౌ నల్ హైపోథసిస్ ఎప్పుడు పాజిటివ్గా తీసుకుంటాం. ద అబ్జర్వ్డ్ రిజల్ట్స్ కమిన్సరేట్ విత్ ద జనరల్ ఎగ్జామ్ రిజల్ట్స్. అంటే వాడి ఎక్స్పెక్టేషను అబ్జర్వేషన్స్ రెండు ఒకేలా ఉన్నాయి అని మనం నల్ హైపోథసిస్ తీసుకున్నాం. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏమవుతుంది? నాట్ ఈక్వల్ వస్తుంది అనమాట. రెండు డీవియేట్ అవుతున్నాయి అని వస్తుంది. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. మనకి స్పెసిఫిక్గా ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు ఎప్పుడు కూడా 0.05 దగ్గర మనం చెక్ చేస్తాం. మనకి కై స్క్వేర్ వాల్యూ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 దగ్గర డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా వస్తుంది? n-1 ఆన్సర్. n అంటే ఫెయిలు, థర్డు, సెకండు, ఫస్ట్ 4 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి 4 - 1 3. సో 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దగ్గర 0.05 దగ్గర కై స్క్వేర్ టేబులర్ వాల్యూ ఎంత అనమాట? 7.815 ఈజ్ ద టేబులర్ వాల్యూ. మనం కై స్క్వేర్ సిగ్మా O మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ అంటే ఇవన్నీ ఈ వచ్చిన వాల్యూ ఏదైతే O మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ వచ్చిందో ఈ విలువలన్నింటినీ కూడా యాడ్ చేసేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 23.67 వచ్చింది. సో ఇది టేబులర్ వాల్యూ, టేబుల్ ద్వారా వచ్చిన వాల్యూ. సో టేబులర్ వాల్యూ అనేది ఇది మనకి టేబుల్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. మనం ఈ టేబుల్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనే వర్డే యూజ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ. స్టాండర్డ్ టేబులర్ వాల్యూ ఎంత అనమాట? 7.815. సో మనకి టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ ఎక్కువగా ఉండి టేబులర్ వాల్యూ తక్కువగా ఉంటే నల్ హైపోథసిస్ రిజెక్ట్ అవుతుంది. అదే ఈ టేబులర్ వాల్యూ కంటే క్యాలిక్యులేటర్ తక్కువ వచ్చినప్పుడు నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయబడుతూ ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ కై స్క్వేర్ క్యాలిక్యులేటర్ వాల్యూ అనేది టేబులర్ వాల్యూ కంటే పెద్దదిగా ఉంది కాబట్టి నల్ హైపోథసిస్ రిజెక్ట్ కాబడింది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా ఒక ప్రాబ్లం చేతికిస్తారు. అందులో కొన్ని అబ్జర్వ్డ్ వాల్యూస్ ఉంటాయి, కొన్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఉంటాయి. మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ రైట్ అయ్యాయా లేదా అనేది అబ్జర్వ్డ్ వాల్యూస్ మీద గమనించుకుంటూ చెప్తాం. మన రిజల్ట్ చివరికి అలా చెప్తాం మనం. సో బేసిక్గా మనకు కావాల్సిన ఇచ్చిన హింట్ ద్వారా అబ్జర్వ్డ్ వాల్యూస్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఏంటి అనేది మనం ఇచ్చిన ప్రాబ్లంలోంచి కన్సిడర్ చేసి రాసుకుంటాం. సో అబ్జర్వ్డ్ వాల్యూస్లోంచి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ O మైనస్ ఈ తీసేయాలి. O మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అలా ప్రతి కాలంకి ఆ వచ్చిన విలువలన్నింటినీ కూడా యాడ్ చేసేయాలి. అప్పుడు సిగ్మా అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కై స్క్వేర్. సో కై స్క్వేర్ టెస్ట్ యొక్క ఫార్ములా ఏంటి? బేసిక్ ఫార్ములా సిగ్మా O మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ. ఐ అనేది 1 2 3 కాలమ్స్ అనుకోవచ్చు. సింపుల్గా గుర్తుంచుకోవడానికి కై స్క్వేర్ అంటే ఏంటి? O మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ సిగ్మా. ఈ వాల్యూ ఎంత వచ్చింది? అట్ ప్రజెంట్ ప్రాబ్లంలో 23.67 వచ్చింది. మనకి ఎన్ని n అనే వాల్యూస్ ఎన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయో n-1 అనేది ఏమవుతుంది? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అవుతుంది. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దగ్గర 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టేబులర్ వాల్యూని చెక్ చేసుకోవాలి. టేబులర్ వాల్యూ ఎంత వచ్చింది? 7.815 వచ్చింది. క్యాలిక్యులేటెడ్ 23.67 వచ్చింది. టేబులర్ వాల్యూ కంటే క్యాలిక్యులేటెడ్ కనుక ఎక్కువగా ఉంటే నల్ హైపోథసిస్ రిజెక్ట్ చేస్తాము, తక్కువగా ఉంటే యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ టేబులర్ వాల్యూ కంటే క్యాలిక్యులేటెడ్
ఎక్కువగా ఉంది కాబట్టి మనం రిజెక్ట్ చేస్తున్నాము. సో కై స్క్వేర్లో మనకి రెండే ఐటమ్స్ ఉంటాయి, అబ్జర్వ్డ్ వాల్యూస్, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. అబ్జర్వ్డ్ వాల్యూస్ అంటే ఏంటి, వాడు డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. ఎక్స్పెక్టెడ్ దానికి ఏదో ఒక హింట్ కానీ, ఏదో రిలేషన్ కానీ, ఏదో కండిషన్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. మనం ఈ ఫార్ములా యూస్ చేసుకుని సిగ్మా ఓ మైనస్ సి హోల్ స్క్వేర్ బై ఈ అనే ఫార్ములా యూస్ చేసుకుని ఒక వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని టేబులర్ వాల్యూతో కంపేర్ చేసి H0ని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా రిజెక్ట్ చేస్తున్నామా అన్న విషయం చెప్తాం మనం. సో కై స్క్వేర్ టెస్ట్ ఎప్పుడు చేయదలుచుకున్నా అబ్జర్వ్డ్ వాల్యూస్ రాసుకోవాలి, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ రాసుకోవాలి, వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి, ఓ మైనస్ సి తీసుకోవాలి, ఓ మైనస్ సి హోల్ స్క్వేర్ బై ఈ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అవన్నీ యాడ్ చేసేయాలి. అది కై స్క్వేర్ యొక్క క్యాలిక్యులేటర్ వాల్యూ కింద ఉంటుంది. టేబులర్ వాల్యూ టేబుల్స్ నుంచి తెచ్చుకుంటాం మనం. ఆ టేబుల్స్ నుంచి తెచ్చుకున్నట్టు టేబులర్ వాల్యూస్ని ఈ క్యాలిక్యులేటర్ వాల్యూతో కంపేర్ చేసుకుంటూ కంక్లూజన్ తీసుకొస్తాము. దట్ ఈస్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ.